కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమం సమపాలనలో అందుతున్నాయని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇందుకూరుపేట మండలంలోని జంగం అనే గ్రామంలో 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమం ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని గడప గడపకు తిరిగి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే వివరించారు. అనంతరం ప్రజల సమస్యలు తెలుసుకుని సత్వరమే సమస్యలు పరిష్కారం అయ్యే చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం సమపాలనలో జరుగుతోందని అన్నారు. 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచారంలో భాగంగా జంగోదరు పంచాయతీకి రావడం జరిగింది. ఈ గ్రామంలో మనం ఎలక్షన్ ముందు కూడా ఇంత దూరం వచ్చినట్టు నాకు కనపడలేదు. అన్నోళ్లే కష్టపడి మొత్తం ఇక్కడ మనకి మెజార్టీ తీసుకురావడం జరిగింది. ఈరోజు వీళ్ళకి కనీసం కొన్ని పనులన్నా చేసి ఈ గ్రామానికి రావాలనుకున్నాం. అందులో భాగంగానే మన 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ ఇంటింటికి వెళ్ళి ఆల్రెడీ మనం ఇస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా, అభివృద్ధి గ్రామాల్లో జరుగుతుందా, ఇంకా మిగిలి ఉన్న సమస్యలు ఏమన్నా ఉంటే అవి కనుక్కొని రాండి, ఇంకా మనకి 3 సంవత్సరాలు ఉంది, ఇవి కొంచెం కొంచెం చేసుకుంటూ వెళ్తాము అని చెప్పి ఎమ్మెల్యేలు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ కన్వీనర్లు కానీ కో కన్వీనర్లు కానీ మండల పార్టీ అధ్యక్షులను కానీ గ్రామ స్థాయి నాయకుల్ని కానీ అందరినీ కలిపి అసలు ప్రజలకి సామాన్య ప్రజలకి ఏం అవసరాలు ఉన్నాయో కనుక్కొని రమ్మని చెప్పిన ఒక ప్రచారంగా ఈరోజు ఈ గ్రామాల్లో తిరుగుతుంటే నాకు ఇది అనిపిస్తుంది. ఎందుకంటే మనం వచ్చాము, అడిగాం, వాళ్ళు చెప్తున్నారు అమ్మ మాకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వచ్చిందని చెప్పారు, పెన్షన్ 4000 వచ్చిందని చెప్పారు, అలాగే అన్నదాత సుఖీభావ వచ్చిందని చెప్పారు. కానీ కొంతమందికి ఇక్కడ కాలనీలు కావాలని అడగడం జరిగింది. ఆ కాలనీలు కూడా గ్రామానికి కూడా ఆల్రెడీ శాంక్షన్ చేస్తున్నాం, ఇంకొక నెల రోజుల్లో అవి ఇస్తాం అని చెప్పి మనం చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఇప్పుడే చూసాను, ఆ రోడ్డు చాలా అసలు బాగాలేదు. దాన్ని కూడా ఏదో ఒక దాంట్లో వచ్చే రోజుల్లో ఆ రోడ్డు పెట్టిస్తామని చెప్పి తెలియజేసుకుంటాను. అలాగే మహిళలు ఇక్కడ బస్సు మా ఊరు దాకా రావడం లేదమ్మా అని అడిగారు, అది కూడా తప్పకుండా మీకు ఏర్పాటు చేసే విధంగా మాట్లాడతానని చెప్పి కూడా మీకు అందరికి తెలియజేసుకోండి. కానీ బస్సు వచ్చినాక మీరు ఎక్కకుండా ఉన్నారనుకో అది కరెక్ట్ కాదు. ఒకరిద్దరు కాదు, అందరూ ఆటోలు ఎక్కేసి వెళ్ళిపోయి బైకులు ఎక్కేసి వెళ్ళిపోయి బస్సు ఎక్కకపోతే అది వచ్చి వేస్ట్ అయిపోద్ది. సరేనా? బస్సు అడిగారు, చెప్తాను, బస్సు ఎక్కాలి మీరు అందరూ. అది అలాగే ఈరోజు జంగంవారి దొరువు అభివృద్ధి పనులు ఒక సీసీ రోడ్డు వేయడం జరిగింది. కరెంట్ డిపార్ట్మెంట్లో 10 లక్షలతో 11 kV VCB ఏర్పాటు చేశాం. 9 లక్షలతో 36 విద్యుత్ స్తంభాలు 3 ఫేజ్ కరెంటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 లక్షలతో ఒక 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశాం. 18 లక్షలతో 3 కిలోమీటర్ల కరెంట్ లైన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే మొత్తం ఈ 2 ఏళ్లలో సుమారు అన్ని రంగాల్లో కలిపి 42 లక్షలతో ఈ గ్రామంలో అభివృద్ధి చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేసి ఈ గ్రామ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, వాటర్ ప్లాంట్ కూడా రిపేర్ లో ఉండింది, మనమే రిపేర్ చేపించాం, మన VPR ఫౌండేషన్ ద్వారా రిపేర్ చేపించామని చెప్పి అన్నోళ్ళు తెలియజేసుకుంటున్నారు. ఇలాగా గ్రామంలో ఏమేమి అవసరాలు ఉన్నాయో తప్పకుండా గ్రామ నాయకుల ద్వారా అలాగే వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.